నమస్తే, వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈరోజు నేను టాలీ ప్రైమ్లో పేమెంట్ ఓచర్ని ఎలా రికార్డ్ చేయాలి అని మీకు చూపిస్తాను. ముందు టాలీ ఓపెన్ చేస్తున్నాను. డబల్ క్లిక్ చేస్తే టాలీ ఓపెన్ అవుతున్నది. టాలీ ఓపెన్ అయింది. ఇది గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్. ఇప్పుడు నేను పేమెంట్ ఓచర్ని ఎలా రికార్డ్ చేయాలి అని చూపిస్తాను. ముందు ఓచర్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మేము చూడొచ్చు షార్ట్ కట్ కీస్ అన్నీ ఉన్నాయి. కాంట్రాది, రిసిప్ట్ది, జర్నల్. ఇప్పుడు మనకి పేమెంట్ ఓచర్ కావాలి, అందుకే పేమెంట్ షార్ట్ కట్ కి F5 క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మేము స్పేస్ వేస్తే మనకి 2 లెడ్జర్స్ కనబడుతున్నాయి. ఒకటి క్యాష్, ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేను అకౌంట్ త్రూ పేమెంట్ చేస్తున్నాను, అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మేము పార్టీకి ఏ పార్టీకి పేమెంట్ చేస్తున్నానని పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్పేస్ వేస్తే మనకి 2 లెడ్జర్స్ కనబడుతున్నాయి. ఒకటి కస్టమర్ ఏ, ఇంకొకటి సప్లయర్ ఏ. కామన్ గా మనకి ఎవరు సప్లై చేశారో వాళ్ళకి నేను పేమెంట్ చేస్తున్నాను. సో సప్లయర్ ఏ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అమౌంట్ 25,000 పేమెంట్ చేస్తున్నాను. ఎంటర్. ఇక్కడ చూడొచ్చు న్యూ రెఫరెన్స్ అంటే మేము ఫ్రెష్ గా ఎంట్రీ చేస్తున్నాము, ఓచర్ చేస్తున్నానంటే న్యూ రెఫరెన్స్ అని తీసుకోవాలి. అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే మేము ఆల్రెడీ పర్చేస్ బిల్ చేసినాము, ఆ బిల్కే మేము పేమెంట్ చేస్తున్నామంటే అగైనెస్ట్ రెఫరెన్స్. అలాగే అడ్వాన్స్ అంటే ఎవరైనా ముందుగా ఇస్తే అది అడ్వాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆన్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి గ్యారంటీగా తెలీదు ఏ బిల్కి పేమెంట్ చేస్తున్నాను అని. సో అందుకే నేను ఆన్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ నరేషన్ లో బీయింగ్ పేమెంట్ మేడ్ టు సప్లయర్ అంటే మేము ఇప్పుడు సప్లయర్ కి పేమెంట్ చేసినాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ అకౌంట్ నుంచి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నేను పేమెంట్ చేశాను. ఇది ఈరోజు నేను చూపించాను మీకు పేమెంట్ ఓచర్ని ఎలా రికార్డ్ చేయాలి అని. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో మన ఆఫీస్ నంబర్ ఉంది, మీరు కాల్ చేయొచ్చు. ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు, మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ.